నమస్తే, నేను మీ చంద్ర క్రాంతి కుమార్. ఎంఎస్సి, ఎంఏ బిఎడ్ చదివాను. ఎంసీజెట్ చదువుతున్నాను. గడిచిన 25 ఏళ్లుగా మీడియా రంగంలో ఉన్నాను. సామాజిక సమస్యలపైన, పేదల సమస్యపైన, నిరుద్యోగుల సమస్యలపైన నాకు సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ కష్టాల సుడిగుండాల నుండి పైకి ఈదుతూ వచ్చిన వాడిని. నేను జనం మనిషిని అని బలంగా నమ్ముతున్నాను. అందుకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. రాజకీయాలు నాకు కొత్త కాదు. ఎందుకంటే 35 ఏళ్ల వయసులోనే నేను వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండా నుంచి నాన్ లోకల్ ఎంపీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలిచాను. అంతేకాదు, ఆ ఏడాది ఎంపీటీసీల రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశాను. నా నాయకత్వం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అదే నమ్మకం ఇప్పుడు మీ నుంచి నాకు కావాలి. నేను చాలా చురుకైన వ్యక్తినని నేను భావిస్తాను. హైదరాబాద్లో నేను ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నాను. నా సంస్థలో చదివిన విద్యార్థులు ఈవేళ దేశ విదేశాల్లో చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు. నాకే మీరు ఎందుకు ఓటేయాలి, నన్నే ఎందుకు ఎంచుకోవాలంటే నేను మిగతా వారికంటే చాలా ప్రత్యేకం. గెలిచిన తర్వాత వెన్ను చూపే నేతను కాదు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేసే తత్వం నాది. గ్రామ స్థాయి నుండి నాకు రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి వరకు పరిచయాలు ఉన్నాయి. మనం అమలు చేస్తున్న చట్టాల్లో లోపాలు, లోటుపాట్లపైన అనర్గళంగా మాట్లాడగలను. యువతకు ఉపాధి కల్పించడం మాత్రమే నా లక్ష్యం కాదు, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే ఆకాంక్షతో ఉన్నాను. 1000 అడుగుల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు ఇప్పుడు మీ ఓటు. మీరు నా చేత ఆ ఒక్క అడుగు వేయిస్తే నేను మీ వెంట ఎన్ని అడుగుల దూరమైనా ప్రయాణం చేస్తాను. ఒక్కసారి నా గురించి తెలుసుకోండి, ఆలోచన చేయండి. మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును నాకు వేయండి. అందరికీ చిన్న మనవి, ఇది మర్చిపోకూడని సంగతి. ఫిబ్రవరి 6వ తేదీ లోపే మీ యొక్క గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకోండి. గతంలో ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా తమ పేరును ఎన్రోల్ చేసుకోవాల్సిందే. ఈ విషయం మర్చిపోవద్దు మిత్రమా.